నేను మాతను, ధరణీ మాతను. నా కళ్ల ముందు అనేక పర్యాయములు సత్యము మిథ్యతో తలపడుతుంది. అయితే ఈ పోరాటంలో మిథ్య ప్రతిసారీ ఓడిపోతుంది, సత్యమే జయిస్తుంది. కానీ చిత్రమేమిటంటే, సత్యం ఎదుట పరాజయం తప్పదనే సత్యాన్ని మిథ్య అంత సులభంగా అంగీకరించదు. ఈశ్వరుడు సత్యవ్రతులనే అనుగ్రహిస్తాడు, సత్యమున్న చోటనే వసిస్తాడు అనే వాస్తవము అసత్యమునకు తెలియదు. భక్త ప్రహ్లాదుడిని పర్వత శిఖరము నుండి తోసివేసినప్పుడు అతడు ధరిత్రి మీద పడి మరణించకుండా శ్రీ విష్ణు భగవానుడు దయతో రక్షించి కరుణా సముద్రుడని నిరూపించుకున్నాడు. అది తెలిసిన తరువాతనైనా భగవంతుడు తోడు ఉంటే భక్తులను ఎవరూ ఏమీ చేయలేరనే వాస్తవమును హిరణ్యకశిపుడు అవశ్యం గ్రహించి ఉంటాడని నేను భావించాను. అశుభ సమాచారం, అత్యంత అశుభ సమాచారం. 3 సార్లు నా దుష్టపుత్రుడు, నా వైరి మృత్యుముఖంలో పడిన ప్రాణాలు దక్కించుకున్నాడు. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు. 3వసారి వాని నీవే మృత్యులోకాన్ని పంపించే బాధ్యతను స్వీకరించావు సౌరభాను. 3వసారి నీవు విఫలమైనావు, పూర్తిగా విఫలమైనావు. ప్రభు, నాపై విశ్వాసం ఉంచండి. సృష్టిలో అంతకు మించిన ప్రాణాంతకమైన విషయం మరొకటి లేదు. దానినే నేను రాకుమారునికి పాయసంలో కలిపాను. అది సేవించిన వెంటనే రాకుమారుడు ప్రాణాలను వదలవలసింది. కేవలం కాలకూటమే దీనికంటే అధిక ప్రభావశాలి. దానిని శివశంకరుడు ఆఖరి బొట్టు వరకు తాగివేశాడు. నాకు అత్యంత ఆశ్చర్యం కలుగుచున్నది. రాకుమారుడు ప్రహ్లాదుడు ఎలా రక్షింపబడ్డా అని. వాడెలా రక్షించబడ్డాడో నాకు తెలీదా, కానీ వాడు మళ్ళీ బతికాడు. అది తెలుసుకో స్వరభాను. వాడు బ్రతికే ఉన్నాడు. ఇంతవరకు వాడు బ్రతికే ఉన్నాడు స్వరభాను. ఇంకా వాడు మరణించలేదు. ఇప్పటికీ నా ఈశ్వరత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు వాని విష్ణు భక్తి నా ఈశ్వరత్వాన్ని పరిహసిస్తూనే ఉన్నది. భగవానుడు హిరణ్యకశిపునికి పరాభవం కేవలం నీ మూలంగానే స్వరభాను. సిగ్గుపడాలి, నీవు సిగ్గుపడాలి. ప్రభు, వెళ్ళిక్కడి నుంచి, మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి స్వరభాను. నిప్పులు కక్కుతున్న నా క్రోధం మిగిలిన నీ శరీరాన్ని ముక్కలు చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు ఏకాంతం కావాలి. ప్రభు, సర్వశక్తి స్వరూప, తమకు జయము. ఏమిటి? కామరూప నరేంద్రులు విప్రశక్తి వేంచేశారు. విప్రశక్తియా? ఎక్కడున్నారు? వారు తమ అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. ప్రవేశపెట్టమంటారా? వద్దు. మూర్ఖుడా, అతను నా బావమరిది. నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను. భగవంతుడు హిరణ్యకశిపునకు జయము. అంటే నేను భగవంతుడైన సమాచారం మీకు అందినదన్నమాట. సమాచారం అందకపోయినా మేము తమనెప్పుడూ భగవంతునిగానే భావిస్తాం. సంతోషం, చాలా సంతోషం. తమరొక్కరే వచ్చారా? వారొక్కరు మాత్రమే కాదు, నేను వచ్చాను. ప్రణామం సోదరా. సోదరి చండిక, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు తెలుసా,
ఈ మధ్యకాలంలో నేను పూర్తిగా ఒంటరినైపోయాను. నేను జీవించి ఉండగా నీవు ఒంటరివాడినని భావించటం నాకు సిగ్గుగానున్నది. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? నిన్ను చూసి ఎంతో కాలం అయింది. నేను తపస్సుకెళ్ళాను సోదరా. బహు కఠోరమైనది, అకుంఠితమైనది. తపస్స? ఎవరి గురించి ఆ తపస్సు? అగ్నిదేవుని గురించి తపస్సు. వారత్యంత ప్రసన్నులై నాకు వరదానం చేశారు. సంతోషం, చాలా సంతోషం. ఏ వరం లభించింది నీకు? ఆ వరమేమిటంటే, ఇక ముందు అగ్ని నన్ను దహింపచాలదు. అగ్నిలో నేను ప్రవేశించగలను, అగ్నిలోనే వసించగలను. నా మీద దాని ప్రభావం ఉండదు. అద్భుతం చండిక, అత్యంత అద్భుతం. ఆ వరప్రదానం జరిగిన తర్వాత నా నిర్ణయం ఏమిటంటే, ఆ మహత్తర ప్రథమ ప్రదర్శన నా సోదరుడు భగవంతుడు హిరణ్యకశిపుని సమక్షంలోనే జరగాలని ఇక్కడికొచ్చాం. కేవలం నా సమక్షంలో ఏమిటి సోదరి? ఈ అద్భుతమును, ఈ అద్భుత వర ప్రభావమును సకల సామంతులు తిలకించి తీరాలి. వారికి తెలియాలి భగవంతుడు హిరణ్యకశిపుడు ఒక్కడే కాదని, అతని సోదరి కూడా మహిమగలదే అని, శక్తిశాలి అని. విష్ణు, నీవు నా కులదీపకుని ద్వారా నా గృహాన్నే నాశనం చేయాలని తలచావు. ఇప్పటికీ మించిపోలేదు. ఆలోచించుకో, జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే ఇప్పుడు నాకు నా సోదరి రూపంలో ఆవిర్భవించిన జ్వాల నీ దేవలోకమును, వైకుంఠమును సర్వనాశనం చేస్తుంది. హే విష్ణు, నేను మా అగ్రజుడు హిరణ్యాక్షుని వద్దకు ప్రతీకారం చేసే తీర్తాను, చేయకుండా విడిచిపెట్టను. నవ్వుతున్నారేమిటి కమలనైనా? వారి చర్యలకు వారి సోదరి చండిక సహాయంతో హిరణ్యకశిపుని ద్వేషం మరింత అధికమవుతున్నది. అవును మహాదేవి, ఈ కథలో నిరంతరం పాత్రలు పెరుగుతూనే ఉన్నాయి. చండిక ఈ కథలో మరో కొత్త పాత్ర. ఇప్పుడు కథ మరింత ఆసక్తి కలిగిస్తుంది. కానీ చండిక సహకారంతో హిరణ్యకశిపుని శక్తి అధికమవుతున్నదే. అవుతుంది. అధికమైన శక్తితో భ్రష్టత్వం కలుగుతుంది. అవధులు దాటి అధిక శక్తి వలన హద్దులు మీరే భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది. అసత్యం, అహంకారముల శక్తి ఎంతగా విజృంభిస్తే సర్వనాశనానికి అంత సమీపం కాగలరు. మహాదేవి, ఏ ప్రకారంగా వృక్షం విపరీతంగా పెరుగుతున్న కొలది అది విరిగిపడే అవకాశం కూడా అధికమవుతుందో, అదే ప్రకారం అహంకారం హద్దులు మీరితే దాని అంతం కూడా సమీపంలోనే ఉంటుంది. చండిక ఈ విషయం తెలుసుకుంటుంది, అవశ్యం తెలుసుకుంటుంది. తను తెలుసుకునేది తన శక్తి గురించి కాదు, తన శక్తి హిరణ్యకశిపుని పతన దిశగా నడిపిస్తుందనే మహత్తర సత్యాన్ని. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను. ప్రణామములు కామరూప నరేంద్ర. ప్రణామం సోదరి. నేను విన్నది నిజమేనా? చండిక అగ్నిలో ప్రవేశించగలదట, ప్రవేశించినా ఆమెకేమీయో కాదట. నమ్మలేకపోతున్నాను. వదిని గారు, తమరు ఆశ్చర్యపడనవసరం లేదు. తమరు స్వయంగా చూస్తారు. ప్రదర్శనకు వస్తారు కదా. అంతటి అద్భుత మాయాజాలం చూడాలని ఎవరికుండదు? నేను తప్పకుండా వస్తాను. అది గాంచాలనే నిరీక్షిస్తున్నాను. विष्णु पुराण